సిరికొండ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారం జరుగుతుంది కావున అటవీ సమీప గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. చీకటి పడేంత వరకు వ్యవసాయ పొలాల వద్ద ఉండకుండా వెళ్తుండగానే ఇళ్ల వద్దకు రావాలని కోరుచున్నాము. పశువులు, గొర్రెలు, బర్రెలు, మేకలు అటవీ లోపలికి తీసుకుపోకుండా చివర్లను మేపుకోవాలని కోరుచున్నాము. పశువులను కూడా జాగ్రత్తగా కట్టివేసుకోవాలని కూడా కోరుచున్నాం. పులి సంచారాన్ని గమనించినట్లయితే లేదా పులి జంతువుల మీద దాడి చేసినట్లయితే వెంటనే సమీప అటవీ అధికారికి సమాచారం అందించాలని కోరుచున్నాం. పులి గాయపరిచి లేదా దాడి చేసి పశువులను చంపివేసినట్లయితే వెటర్నరీ డాక్టర్ గారు సూచించిన నష్టపరిహారాన్ని అటవీ శాఖ తక్షణమే అంటే ఒక వారం రోజుల లోపటినే అందజేస్తుంది ప్రభుత్వం తరఫున. కావున పులి దాడి చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచకుండా మాకు వెంటనే అందించాలని కోరుచున్నాం. పొలాల వద్ద విద్యుత్ వైర్లను మొత్తం తీసివేయాలని కూడా కోరుచున్నాము. రాత్రిపూట వాటి కనెక్షన్స్ ఇవ్వడం అట్లాంటివి ఏమి చేయకూడదు. పులిని కాపాడడం అటవీ శాఖతో పాటు ప్రజల అందరి బాధ్యత. అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి అందరం కూడా కాపాడాలి. పర్యావరణాన్ని కాపాడేది కాబట్టి పర్యావరణ కాపాడడంలో మన వంతు పాత్రను మనం పోషించాలి. కాబట్టి పులిని అందరూ కాపాడాలి. పులి సంచారం గమనించినట్లయితే మాకు సమాచారం అందించవలసిందిగా కోరుచున్నాం.